ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదేదో చేస్తాను అన్నావు, నువ్వు చేసిందేమీ లేదు. నథింగ్. చూడు, నేను చెప్పినట్టుగానే వాళ్ళ పెళ్లి చూసి అక్షంతలు వేసే పరిస్థితి వచ్చింది. నువ్వు నేను కలిసి ప్రయత్నం చేసాం, మన వల్ల కాలేదు. ఏం చేస్తాం? ఇంకా చేయడానికి ఏం మిగిలిందని? నిన్ను నమ్ముకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి. నా ప్రయత్నాలేవో నేను చేసుంటే బాగుండేది. నీ ఓల్డ్ ట్రిక్స్ కాకుండా బావకి ట్రై చేసి బావకి దగ్గరై ఉంటే ఆటోమేటిక్గా బావ నన్నే పెళ్లి చేసుకునేవాడు. నీ పక్కన తిరుగుతూ ఆ విజయశాంతిని ఏదో చెయ్యాలి, ఈ పెళ్లిని ఆపాలి అని ట్రై చేశానే కానీ బావకి దగ్గరవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు, ఆలోచించలేదు. అదే నేను చేసిన తప్పు. బాబు, జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు గ్రహాణం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఎట్టగైతేనేమి, చివరికి మా అన్న ఇంటోడు కాబోతా ఉన్నాడు. అమ్మాయి శిరస్సు మీద జీలకర్ర బెల్లం పెట్టు నాయనా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కార్తీక్, నువ్వు తప్ప నా జీవితంలో ఎవరు ఉండరు అనుకున్నాను. కానీ ఇష్టం లేకపోయినా తల ఉంచుకుని ఇప్పుడు మరొకరితో తాళి కట్టించుకుంటున్నాను. ఇది నా సంతోషం కోసం కాదు, నీ ప్రాణాలు తీసిన వాడి కుటుంబాన్ని నేను వదిలిపెట్టను. చనిపోయేటప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో అంతకు 100 రెట్లు వాళ్ళు బాధపడేలా చేస్తాను. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ శుభ సమయే. బాబు, దండలు మార్చుకోండి. అక్క, రండక్క. బావగారు నువ్వు కారులో వెళ్ళండి, మేము ఆటోలో వచ్చేస్తాం. మీ ఇంటికట్టా వస్తాడు, ముంగట మా ఇంటికి రావాలి కదా. రే అర్జున, అమ్మాయిని తీసుకొచ్చి కారెక్కు.
అది కాదండి, పెళ్ళైన తరువాత అల్లుడు గారు మా ఇంటికొచ్చి నిద్ర చేయటం మా ఆచారం. ఏముండాది ఆడ నిద్ర చేసేదానికి? సరిగ్గా పడుకునేదానికి మీకే చోటు సరిపోదు. నా అల్లుడొచ్చి ఆడేం పడుకుంటాడు? ఏమీ అవసరం లేదు, నేరుగా మా ఇంటికే పోతాము. అమ్మా, ఏమీ అనుకోకండి. ముందు పిల్లలిద్దరినీ మా ఇంటికి తీసుకెళ్లి ఒకరోజు నిద్ర చేయించి మళ్ళీ మీ ఇంటికి తీసుకొస్తాం. కుదరదని చెప్తున్నాం కదా, మళ్ళీ మీ ఇంటికి తీసుకెళ్తానంటారేంటి? మీ పిల్లని పెండ్లి చేసుకోవడమే ఎక్కువ చేసేసుకున్నాము. ఇంకా మా ఓడి మీ ఇంటికి రావాలనా? ఏం పనిలేదు. మీకు తగిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు కదండి. మా దుర్గాని ఎందుకు చేసుకోవడం? అన్నా నువ్వు ఉండన్నా. నువ్వు ఉండమ్మా, వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. మాకేదో గతి లేక అమ్మాయిని చేసుకున్నాం అనుకుంటున్నారా? మా కృష్ణరాజు గారు తలుచుకుంటే కోటీశ్వర్ల సంబంధం వచ్చి ఉండేది. ఏదో మంచి మనసుతో ఆయన మీ కుటుంబం ఇబ్బందుల్లో ఉందని వాళ్ళని ఆదుకోవడానికి ఆ అమ్మాయిని ఇంటి కోడలను చేసుకున్నాడు. కోడల్ని చేసుకున్నారు కదా అని ఇప్పటి నుంచే పెత్తనాలు చేయడానికి చూస్తున్నారా మీరు? మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరేనా మాట్లాడేది? మా వాళ్ళని తప్పు పడితే మేము ఊరుకుంటామా? మేము రజనీకాంత్ స్నేహితులం. పెళ్లి కూతురు మా సొంత చెల్లె లాంటిది. ఆ అమ్మాయి తరపున మేము మాట్లాడతాం. మీరు మాట్లాడుతుంటే మేము నోరు మూసుకుంటామా? మేము మాట్లాడతాం. ఏంట్రా మీరు మాట్లాడేది? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఏంట్రా నువ్వు మాట్లాడేది ఏంటి? అన్నా ఏంటి? ఏంటి మాట్లాడేది నువ్వేం నువ్వు? మాట్లాడుతున్నావు? మేము అర్థమవుతుందా? మాట్లాడతాం. చెప్పు. అయ్యో అన్నా, ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతాను, గొడవలు వద్దన్నా, ప్లీజ్. అది కాదు చెల్లెమ్మా. అర్జున, నువ్వు రారా. అయ్యో అయ్యో అక్క. అమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. సాంప్రదాయం అంటూ ఒకటి ఉంటుంది, పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఏంది మా సాంప్రదాయము? ఏం సాంప్రదాయం ప్రకారం చేసినారా మీరు పెండ్లి? ఒక్కటన్నా సరిగ్గా చేసుండారా? అయ్యో, నీ కూతురు అగుపించకుండా పోయినప్పుడే మేమింటికి పోవాలా? ఇంతకు ముందే చెప్పాం కదా, మళ్ళీ ఆ విషయం మాట్లాడతారెందుకు? ఆవిడేదో చెప్పుండాది. మా అన్న వినుండాడు. వీడు పొయ్యి మెడలో తాళి కట్టుండాడు. అదే నిజమని నమ్మకం ఏ ఉండాది?